హాయ్ అండి, వెల్కమ్ టు కుక్ టు ఈజీ. ఈరోజు మనం చూడబోతున్న రెసిపీ చాలా హెల్తీ అండి. బాజరాతో రైస్ ఎలా చేసుకోవాలి, దానికి హాట్గా ఎలా సర్వ్ చేసుకోవడం, పెరుగుతో ఎలా సర్వ్ చేసుకోవడం అనేది చూడబోతున్నాం. ఈ బాజరా మిల్లెట్ అనేది చాలా హెల్తీ అండి. ఈ మిల్లెట్ని ఫస్ట్ మనం నానబెట్టుకోవాలి. నేనైతే 1 కప్పు ఈ పర్ల్ మిల్లెట్ని తీసుకున్నాను. దీన్ని ఒక 20 నిమిషం పాటు మీరు నానబెట్టుకోండి. 20 నిమిషం సరిపోతుందండి. మనం తీసుకున్న ఈ బాజ్రాని శుభ్రంగా కడిగేసి మీరు నానబెట్టుకోవాలండి. ఇలా నానబెట్టుకున్న ఈ బాజ్రా అనేది 20 నిమిషం అయిన తర్వాత వాటర్ అనేది పూర్తిగా లేకుండా ఓన్లీ ఈ బాజ్రాని మిక్సీకి వేసి మనం కోర్సుగా గ్రైండ్ చేసుకొని రావాలండి. మీరు ఇలా గ్రైండ్ చేసుకొని తీసుకున్నప్పుడే మీకు కమ్మటి వాసన అనేది వస్తుంది. ఇప్పుడు దీన్ని ఎలా మనం కుక్ చేయబోతున్నాం అనేది చూస్తాం రండి. ఈరోజు మనం ఈ అన్నంని కుక్కర్లో చేస్తున్నామండి. 1 కప్పు బాజ్రా తీసుకున్నాం కాబట్టి 3 నీళ్ళు అనేది కొలత తీసుకొని మీరు కుక్కర్లో వేసుకోండి. కుక్కర్లో ఈ నీళ్ళు వేసిన తర్వాత పొయ్యిని హై ఫ్లేమ్లో పెట్టి ఈ వాటర్ని బాగా మనం బాయిల్ చేసుకోవాలండి. మనం వేసిన నీళ్ళు అనేది బాగా వేడి అయ్యి కింద బబుల్స్ అనడం రావడం స్టార్ట్ అయిందండి. ఇప్పుడు ఈ స్టేజ్లో మనం మిక్సీలో గ్రైండ్ చేసి తీసుకున్న ఈ బాజ్రాని ఈ హాట్ వాటర్లో వేసి మీరు కలుపుకోవాలండి. ఈ ప్రాసెస్ చేస్తున్నప్పుడు మనకు పొయ్యి అనేది మీడియం ఫ్లేమ్లో ఉండాలి. ఒక్కసారి ఉండలేకుండా మనం ఇలా కలిపిన తర్వాత అండి, ఇక్కడ ఈ అన్నముకు తగినట్టు సాల్ట్ అనేది ఈ స్టేజ్లో వేసేసి ఇలా వాటర్ అనేది బాగా బాయిల్ అవ్వడం స్టార్ట్ అయిన తర్వాత మనం మూత పెట్టేసి కుక్ చేయాలండి. ఇలా మూత పెట్టేసి 3 విజిల్ వచ్చినట్టు మనం కుక్ చేసి తీసుకున్నామంటే మనకు బాజ్రా అన్నం అనేది సూపర్గా రెడీ అయి వస్తుంది. మీకు ఫస్ట్ విజిల్ వస్తున్నప్పుడే కమ్మటి వాసన అనేది వస్తుందండి. ఇది కుక్ అవుతున్న ఈ సమయంలో మనం ఒక సింపుల్ చట్నీ అనేది చేసుకుంటాము. ఒక కడాయిలో 1 టీ స్పూన్ అంత ఆయిల్ వేయండి. ఆయిల్ అనేది వేడి అయిన తర్వాత 1/3 కప్పు పల్లిపప్పు వేయండి. ఈ పల్లిపప్పుతో పాటు మన కారంకు తగినట్టు ఎండుమిరపకాయ వేయాలండి. నేనైతే ఇక్కడ 4 ఎండుమిరపకాయ వేస్తున్నాను. అలానే ఒక చిన్న సైజ్ అంతా చింతపండు వేయండి. చింతపండు వేసిన తర్వాత ఇవి అన్నిటినీ ఆయిల్లో మనం సిమ్లో పెట్టేసి ఫ్రై చేసి తీసుకోవాలండి. మనం వేసిన ఈ పల్లిపప్పు అలానే ఎండుమిరపకాయ చింతపండు ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత పొయ్యిని ఆఫ్ చేసేసి ఇవి అన్నిటినీ బాగా ఆరబెట్టుకోండి. ఇప్పుడు ఇవి అన్నిటినీ ఒక మిక్సర్ జార్కి వేసుకొని ఈ చట్నీకి సరిపడా ఉప్పు వేయండి. అలానే ఒక 10 వెల్లుల్లి రబ్బలు వేసి మనం దీన్ని మెత్తగా గ్రైండ్ చేసి తీసుకొని వచ్చామంటే మనకు స్పైసీగా పల్లి చట్నీ అనేది రెడీ అయిపోతుందండి. చూడండి, ఈ విధంగా మీరు గ్రైండ్ చేసి తీసుకొచ్చారంటే చట్నీ రెడీ. ఇలా రెడీ చేసుకున్న ఈ చట్నీని సర్వింగ్ బౌల్కు మార్చుకొని ఒక చిన్న పోపు వేసి మీరు ఈ చట్నీతో కలిపారంటే సూపర్గా చట్నీ అనేది రెడీ అయిపోయింది. సేమ్ టైంలో మనకు ఇక్కడ అన్నం కూడా బాగా కుక్ అయి వచ్చిందండి. చూడండి, సూపర్గా కుక్ అయింది. మనకు ఇప్పుడు అన్నం చూడడానికి వాటరీగా అనిపిస్తుందండి. కానీ మీరు మొత్తం కలిపేసి వదిలేసారంటే ఒక 20 మినిట్స్ తర్వాత చూసామంటే మనకు అన్నం అనేది దగ్గర పడి కరెక్ట్ టెక్స్చర్ అనేది ఉంటుందండి. మీకు ఇంకా గట్టిగా కావాలంటే మీరు వాటర్ ఒక 1/2 కప్పు తక్కువ వేసుకుంటే సరిపోతుంది. అంతే అండి. ఇలా కలిపేసి ఒక 20 నిమిషం పాటు వదిలేయండి. ఇది చల్లారిన తర్వాత మనం ఎలా సేవ్ చేసుకోవడం అనేది చూస్తామండి. ఎండాకాలంలో మన బాడీని చల్లగా పెట్టుకోవడానికి ఈ బాజ్రా మిల్లెట్ అనేది బాగా హెల్ప్ఫుల్గా ఉంటుందండి. రెగ్యులర్ డైట్లో మనం వారానికి 2 రోజైనా దీన్ని యాడ్ చేసుకుంటామంటే మన బాడీ అనేది కూల్ డౌన్ అవుతుంది. ఇలా రెడీ చేసుకున్న ఈ బాజ్రా రైస్ని మళ్ళీ మనం నెక్స్ట్ డే మార్నింగ్ పెట్టుకోవాలంటే ఎలా రెడీ చేసుకోవాలనేది చూస్తామండి. ఒక పెద్ద బౌల్లో నీళ్ళేసి రెడీగా పెట్టుకోండి. అలానే ఒక చిన్న బౌల్ తీసుకొని ఈ చిన్న బౌల్ని నేను వాటర్లో ఒక్కసారి కడిగి తీసుకున్నానండి. తడిగా ఉన్న ఈ బౌల్లో మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ అన్నంని వేసి మనం పక్కనే బౌల్లో పెట్టుకున్న ఈ వాటర్లో ఈ బౌల్లో తిప్పేసి ఒక ఫ్యూ సెకండ్స్ వదలండి. వదిలిన తర్వాత మీరు ఈ బౌల్ని తీసారంటే కరెక్ట్గా అది బాల్ లాగా ఆ వాటర్లో పడిపోతుందండి. ఈ విధంగా మనకి ఎంత కావాలో అంత అన్నంని మనం ఈ వాటర్లో పెట్టేసి మనం
కవర్ చేసి పెట్టామంటే నెక్స్ట్ డే మార్నింగ్కు మనకు ఈ బాజ్రా అన్నంతో పెరుగు కలుపుకొని మనం జావా లాగా తాగడానికి కరెక్ట్ ఉంటుందండి. మనం హాట్గా ఉన్న ఈ బాజ్రా అన్నంతో చట్నీని వేసి తినడానికి భలే ఉంటుంది టేస్టు. మీరు ఇంకా చికెన్ మటన్ గ్రేవీతో సర్వ్ చేసుకుంటే ఆ టేస్ట్ అనేది ఇంకా భలే ఉంటుందండి. ఇది ఒక విధం. మనం హాట్గా చేసుకున్న ఈ బాజ్రా అన్నంతో పెరుగు కలిపి ఎలా రెడీ చేసుకోవాలనేది చూస్తామండి. ఆల్రెడీ మనం అన్నం కుక్ చేసినప్పుడే ఉప్పు అన్నది వేసినాం. ఇప్పుడు కొద్దిగా ఉప్పు వేస్తున్నానండి, పెరుగు కలుపుతున్నాం కాబట్టి. ఇప్పుడు మీరు బాగా చిక్కటి పెరుగు ఒక 4 టేబుల్ స్పూన్ యాడ్ చేయండి. యాడ్ చేసి కావాల్సినంత నీళ్ళేసి మీరు బాగా కలిపి తీసుకున్నారంటే మనకు జావా అన్నది తాగడానికి రెడీ అయిందండి. ఈ జావాలో మీరు ఇంకా స్మాల్ ఆనియన్స్ని కట్ చేసి వేసి తాగారంటే చాలా బాగుంటుందండి. ఈ విధంగా మనం మిల్లెట్స్ని ఈ ఎండాకాలంలో మన డైట్ని యాడ్ చేసుకొని వస్తున్నప్పుడు మన బాడీ అన్నది చల్లగా ఉండడానికి ఇవి అన్నీ హెల్ప్ చేస్తుందండి. మా ఊరు సైడ్ అండి ఇలా జావాలు ప్రిపేర్ చేస్తే చిన్న ఆనియన్స్ పెడతారు, లేదా పచ్చి మామిడికాయ పెడతారండి. అలా కాదా డ్రై ఫిష్ని ఫ్రై చేసి పెడతారండి, లేదా మనం మిరపకాయని మజ్జిగలో వేసి ఎండక పెడతాం చూడండి, దాన్ని ఫ్రై చేసి పెడతారు. ఇలా రకరకాలు మనకు సైడ్ డిష్తో మనం దీన్ని తాగొచ్చండి. కానీ ది బెస్ట్ సైడ్ డిష్ అంటే స్మాల్ ఆనియన్సే అండి. అంతే అండి, చాలా ఈజీగా ఇంట్లో ఉన్న కొన్ని వస్తువులతోనే చాలా చాలా హెల్తీ అయిన ఈ బాజ్రా రైస్ అనేది ఇంట్లోనే చేసేసామండి. ఈ సింపుల్ స్టెప్స్ని ఫాలో అయ్యి మీరు కూడా ఒక్కసారి సేమ్ కొలతలతో ట్రై చేసి చూడండి, టేస్ట్ చేసి చూడండి. మీరు ఖచ్చితంగా ఇష్టపడతారండి. ఈ ఎండాకాలంలో మీ డయట్లో ఖచ్చితంగా యాడ్ చేసుకోవాల్సిన ఒక మిల్లెట్ అంటే అది బాజ్రా అండి. మనం ఈ అన్నంని నెక్స్ట్ డేకు స్టోర్ చేయడానికి కోసం వాటర్లో వేస్తున్నాం కదండి. ఈ వాటర్ అనేది ఫర్మెంట్ అయ్యి నెక్స్ట్ డేకి ఉంటుంది. ఆ వాటర్ని మనం నెక్స్ట్ డే మార్నింగ్ తాగామంటే చాలా చాలా హెల్తీ అండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయాల్సిన ఒక మస్ట్ ట్రై రెసిపీ అండి ఇది. ఐరన్ కంటెంట్ తక్కువ ఉంది మనకు అంటే ఖచ్చితంగా మనం ఈ మిల్లెట్ని తీసుకోవాలండి. టాబ్లెట్స్ తినడం బదులు మనం ఇలాంటి హెల్తీ రెసిపీస్ని చేసి తినమంటే అది మనం ఆరోగ్యానికి చాలా చాలా మంచిదండి. మీకు ఈ రెసిపీ నచ్చిందంటే కుక్ టు ఈజీ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. తప్పకుండా మన కుక్ టు ఈజీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి.